హాయ్ వెల్కమ్ టు టీవీ ఫైవ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనతో ఉన్నటువంటి గెస్ట్ ఒక స్పెషల్ పర్సన్. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించినటువంటి నటుడిగా కనిపిస్తాడు. అలాగే మైమ్ ఆర్టిస్ట్గా కనిపిస్తాడు. అంటే ప్రధానంగా మైమ్ కళతోటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి కళాకారుడు. ఆ తర్వాత సినిమాల్లో నటించి సినిమాల ద్వారా వచ్చినటువంటి ఫేమ్ కావచ్చు, సినిమాల ద్వారా వచ్చినటువంటి క్రేజ్ కావచ్చు, ఇక రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా నటించబోతున్నటువంటి విధానం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు రీసెంట్గా వచ్చినటువంటి ఒక డాక్యుమెంటరీ, కొండా బాపూజీ లక్ష్మణ్ గారి పేరు మీద వచ్చినటువంటి ఒక డాక్యుమెంటరీలో యాక్ట్ చేసినాడు ఆయన. ఆ డాక్యుమెంటరీ కూడా గద్దర్ సినిమా అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా అవార్డు విశేషాలతో పాటు ఈయన కెరీర్కి సంబంధించిన విశేషాలు కూడా మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మొత్తం మాల వేసుకున్నట్టున్నారు. వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నారు. గోవింద మాల వేసుకున్నానండి. ఓకే. దీక్ష. దీక్ష ఎన్ని రోజులు ఉంటుంది దీక్ష? 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు చేస్తారు. 21 రోజులు ఇప్పుడు ఈసారి 11 రోజులు తీసుకున్నాం. 11 రోజులు. ఓకే. అంటే ఈ స్పెషాలిటీ అంటే వెంకటేశ్వర స్వామి అంటే మీకు ప్రత్యేకమైనటువంటి భక్తి అట్లా? నా ఆరాధ్య దైవం. ఓకే, ఆరాధ్య. ఓకే. సో మొత్తంగా కంగ్రాచులేషన్స్ మీకు గద్దర్ అవార్డు వచ్చినటువంటి విశేషాలు కావచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆ డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి విశేషాలు ఏమున్నాయి సార్? ఇది డైరెక్టరు చాలా మొదట్లో డాక్యుమెంటరీ తీసినప్పుడు నేను ఈ డబ్బులు ఏమి రావు, దీనివల్ల మీ ఏం ఉపయోగం అని నేను మామూలుగా అడిగాను అతను. ఓకే. అంటే డాక్యుమెంటరీస్ చేసే వాళ్ళు చాలా తక్కువైపోయారు ఈ రోజుల్లో. సినిమా వేరు, ఒక సీరియల్ వేరు, తర్వాత డాక్యుమెంటేషన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటే కానీ సరిగ్గా చేయలేరు. సో ఈవెన్ మామూలుగా వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ ఫిలిం స్కూల్స్ వీళ్ళు చేసినప్పుడు డాక్యుమెంటరీస్కి సంబంధించింది చాలా గొప్పగా చెప్తారు సబ్జెక్ట్ అది. ఓకే. సో అంతగా ధీటుగా చేశాడా లేదా డైరెక్టర్ అంటే, లేదు సార్ మేము ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఆయన చేసిన చాలా పనులు ఉన్నాయండి, ఆయనకి అందరికీ తెలియాలి. సో ఆయన ఉద్యమం ఎందుకు తెలంగాణకు సంబంధించినటువంటి నేపథ్యం తీసుకున్నాడు, ఇవన్నీ అతని మోటివేషన్ ఏంటి, అతని యొక్క బాల్యం ఏంటి అనేది చాలామందికి తెలియదు సార్. తెలంగాణ వాళ్ళకే తెలియదు. సో కనుక మేము చేయాలనుకుంటున్నాం అని అన్నప్పుడు సరే అతని లోపల ఉన్న అంకిత భావం కనబడింది. సో నేను అతని యొక్క మోటివేషన్ చూసేసి నేను యాక్ట్ చేయడం జరిగింది. అంటే ఆ డాక్యుమెంటరీలో మీరు యాక్ట్ చేసిన విధానం తర్వాత కాకపోతే డబ్బింగ్ సంబంధించి ప్రధానంగా కొంత మీ వాయిస్ బేస్ వాయిస్ ఉంటుంది, చాలా బాగుంది. కానీ డబ్బింగ్ వచ్చేసి వేరే అతను చెప్పించడం నేను అవైలబుల్ లేకుండే ఆ టైంకి. వాళ్ళకి ఏదో షార్ట్ టైం లోపల వాళ్ళు ఏదో చేయాలి. ఇన్ టైంలో టెక్నికల్గా నేను ఎక్కడ ఉన్నానో వాళ్ళు తొందరగా ఏదో సబ్మిట్ చేయాలనేది ఉండేవాళ్ళు. సో కనుక వాళ్ళు అప్రోచ్ అయ్యారు. తర్వాత వాళ్ళు బాధపడినారు. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్. బట్ ఆయనను అందంగా చెప్పినాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజు, చాలా చక్కగా అప్పటిగా చెప్పినాడు. ఈజ్ అ మాస్టర్ ఇన్ డబ్బింగ్. బట్ ఈవెన్ దో ఆ క్యారెక్టర్ నేను చెప్తేనే నయం, కానీ నాకు దగ్గరగా ఉండేటువంటి కంఠం అతనిది. సో కనుక పెద్ద పోలిక ఉండదు. సో మొత్తంగా సినిమాల పరంగా చూస్తే కనుక కెరీర్, ఇప్పుడు మీ కెరీర్ కొంచెం ఒక డిఫరెంట్ ఫేజ్లోకి వచ్చేసింది. బలగం కంటే ముందు, బలగం తర్వాత అనేలాగా మారింది ఒక రకంగా. బలగం తర్వాత మీరు చేసినటువంటి సినిమాలు ఆకాశవాణి కావచ్చు, లేకపోతే ఈషా కావచ్చు, కొంచెం ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంటాయి మనకు. అంటే మీ కెరీర్ పరంగా ఎలా ఉంటుంది సార్? బలగం ముందే ఆకాశవాణి చేశా. ఓకే. అయితే బలగం తర్వాత జనాలకి నేను గుర్తుపట్టలేదు నన్ను ఎవరు. బలగం వల్ల నాకు ఏ సినిమా ఆపర్చునిటీస్ వచ్చిందని నేను అనుకోవట్లేదు. కానీ బలగం ద్వారా ఆర్టిస్ట్గా జనాలకు వెళ్ళాను. అనేక మంది తెలంగాణ ప్రజలు ఎంతమంది సినిమా చూశారో ఆ క్యారెక్టర్ను ఆకట్టుకున్నారు. అంటే ప్రతి ఇంట్లో తమ్ముడు ఉంటాడు, అన్న ఉంటాడు. సో ఒక తమ్ముడిగా తెలంగాణ అందరి ఇళ్లలో నేను ఒక రకమైన ఆ తమ్ముడు క్యారెక్టర్స్ని ఓన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అరే మా ఇంట్లో నేను ఇలాగే బిహేవ్ చేశాను అని నన్ను పోల్చుకునే ఆ క్యారెక్టర్ దగ్గరయ్యారు. సో అట్లా నేను దగ్గరయ్యాను. సినిమా ఇండస్ట్రీ పరంగా అవకాశాలు మాత్రం ఆ నటనకి చాలా బాగా చేశాడు. వెరైటీగా ఉంది, సింపుల్గా ఉంది, న్యాచురల్గా ఉంది, ఇన్వాల్వ్డ్ అయిన చేసినటువంటి ఒక గుర్తింపు ఉంది. కానీ ధైర్యం చేసేసి కమర్షియల్ సినిమా లోపల ఇచ్చే అవకాశం చాలా తక్కువ చేశాను. దాని తర్వాత సరిపోదా శనివారం ద్వారా కమర్షియల్ సినిమాలకు రావడం, తర్వాత ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలు రావడం జరుగుతుంది. అయితే ఈషా ద్వారా మాత్రం నాకు చాలా మంచి పేరు వచ్చింది. అది ఇండిపెండెంట్గా అందులో ఉండేటువంటి క్యారెక్టర్
చాలా నా పెర్ఫార్మెన్స్కి ఒక ఆర్టిస్ట్కి మంచి క్యారెక్టర్ పడితే ఏ విధంగా ఉంటుంది, ఒక బలగం కావచ్చు, ఇప్పుడు ఒక ఈష కావచ్చు, ఆకాశవాణి కావచ్చు, ఈవెన్ సరిపోతా శనివారం లోపల ఒక మామూలు పెయింటర్గా ఉండేటువంటి చాలా అస్తిత్వం కావచ్చు. అయితే ఆ కథ లోపల ఒదిగిపోయి ఉండి ఆ క్యారెక్టర్ మట్టికే కనబడేటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. సో బట్ అందులో నుంచి కూడా బయటకు వచ్చేసి జనాలకి దగ్గర అయ్యేటువంటి క్యారెక్టర్స్ అంటే మీరు చెప్పినట్టుగా ఆకాశవాణి, బలగం, తర్వాత ఇప్పుడు ఈష. రైట్. అంటే రాబోయే సినిమాలు మీరు నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడేదానికంటే ముందు మైమ్కి సంబంధించి చూస్తే కనుక, అంటే మీరు ఒక మైమ్ ఆర్టిస్ట్గా ఎలా ఫేమ్ అయ్యారు? అంటే ఒక హన్మకొండ లాంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి మీరు అంతర్జాతీయ స్థాయిలో మైమ్లో సంబంధించినటువంటి ఒక క్రియేషన్ ఎలా ఎంత సాధ్యమైందని? నాకు ఒక గురువు మొదట్లో నేను నేర్చుకున్నప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఏంటి అనేది తాపత్రయం ఎక్కువగా ఉండేది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో పి నాగభూషణం గారు అనేవి వారు మొదటి గురువు. సో ఒక రాష్ట్ర స్థాయి లోపల నేర్చుకోవాలని కావాల్సినటువంటి ఒక సరుకు, ఒక మతలబు ఒక కొంత నాలెడ్జ్ వాడి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు మొట్టమొదట మైమ్ ఆర్టిస్ట్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కొంతమంది మిమ్మల్ని నిరాకరించారు అనుకున్నారని చెప్పేసి కూడా కొంత, అంటే వాళ్ళు నేను ఇప్పుడు మనకు పిల్లవాడికి ఏదైనా వద్దు అన్నారు అనుకోండి, మనం ఏమనుకుంటాం సడన్గా, నాకు ఇష్టం లేక వద్దు అన్నాడు అని అనుకుంటాం. అలాగే నన్ను నేర్పించమని నేను వెళ్ళినప్పుడు వాళ్ళ విధానం నాకు ఆనాడు లోపల నాకు బాధ కలిగింది. వాళ్ళు ఆ బాధ వల్ల ఏమైందంటే వాళ్ళ మీద ఆ కోపం లోపల నేను ఏదైనా చేసి సాధించాలని పట్టింది. ఒక రకంగా వాళ్ళు నాకు గురువులే. ఆ విధంగా చేయకపోతే నేను ముందుగా ఉండేవాడిని కాదు. తెలంగాణ వాళ్ళు అని చెప్పేసి పేరుతో మిమ్మల్ని కాస్త వ్యతిరేకించారు. తెలంగాణ, ఆంధ్ర అని అప్పట్లో లేదు. అప్పట్లో ఏంటంటే నేర్చుకోవడానికి ఇది ఒక చిన్నపాటి జలస్ అంతే. అది కూడా చెప్పడానికి ఏం లేదు. అందులో కూడా ఒక మర్మం దాగి ఉంది. సో భగవంతుడు నన్ను ఆ రూపం లోపల ఏదో ఇంకో కోణంలో ఆవిష్కరణ చేయడానికి జరిగింది. బట్ ఐ గాట్ ఏ గ్రేట్ గురు. తర్వాత నాగభూషణ్ గారి తర్వాత పద్మశ్రీ నిరంజన్ గోస్వామి గారి కల్కటా, తర్వాత చిన్నజీఆర్ స్వామి గారు నాకు స్పాన్సర్ చేశారు అమెరికాకి వెళ్ళడానికి. ఇచ్చేసి డొనేట్ చేసి స్వామి వారు నాకు పంపించారు. టోనీ మ్యాంటనర్ గురు. తర్వాత జపాన్ లోపల బాడీ అండ్ మూమెంట్ ట్రైనింగ్, అది 41 days. దట్స్ వరల్డ్లో ఇద్దరికి స్కాలర్షిప్ ఇస్తారు, నాకు అందులో నేను ఒకడిని. 41 days రిగరస్ ట్రైనింగ్ అన్ని చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. అంటే రోజుకు 2 టమాటాలే నా ఫుడ్. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పొలం పనులు, 2.5 గంటలు నాన్ స్టాపింగ్ జంపింగ్, ఇట్లా చాలా వెరైటీగా ఉంటుంది. భూమిలో మమ్మల్ని పూర్తిగా పాతి పెట్టేవాళ్ళు, నీళ్ళల్లో ఉండి ఇలా. జపాన్లో అదంతా ఇండియన్ ఓరియంటెడ్ టెక్నిక్సే. బట్ నేను ఒక భారతీయుని నుండి వేరే దేశానికి వెళ్ళి నేను నేర్చుకున్నా. అంటే ద పాయింట్ ఏంటి, ఎక్కడున్నా కానీ విద్య. సో అది నన్ను ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది. సో ఈ కళ లోపల ఎలా అంటే ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కడానికి అనేది నేను ఎప్పుడు ఆ కోణంలో ఆలోచించలే. ఎలా అంటే ఒకటి నేర్చుకుంటే 2 ఓపెన్ అయ్యేది, ఇంకోటి అవి చేస్తే కానీ ఇంకోటి రాదు. సో అట్లా ఒక యోగా కంప్లీట్ చేశాను. తర్వాత కలరీ ఫైట్ బేసిక్స్ నేర్చుకున్నాను, తాయిచీ బేసిక్స్ నేర్చుకున్నాను. కలరీ ఫైట్ మీరు అక్కడ అసలు అంటే ఆ కోణంలో ఎలా ఆలోచించారు మీరు అసలు? అంటే మైమ్ ఆర్టిస్ట్కి శరీరమే టూల్, ఇన్స్ట్రుమెంట్. సో శరీరం ద్వారానే ఏదైనా చేయాలి. శరీరం సరిగా లేకపోతే మేము ఏం చేయగలుగుతాం? మాట లేదు ఇందులో. సో శరీరము ఒక యంత్రం మాదిరిగా, ఒక ఇన్స్ట్రుమెంట్ మాదిరిగా పనిచేయాలంటే భారతీయ కలరీ అండ్ భారతీయ యోగా ఇక్కడ మన దగ్గర పుట్టింది. అందులో ఉన్నంత మర్మం ఇంకెక్కలేదు. కలరీ నుంచే అన్ని మార్షల్ ఆర్ట్స్ పుట్టాయి. సో కనుక ఈ మూలాలకు నేర్చుకోవడం వల్ల ఏంటంటే లెగ్ రేసింగ్, లెగ్ మూమెంట్, బాడీ మొత్తం, అండ్ ఈవెన్ నరాలు కూడా ఎక్కడైనా ఎనర్జీ ఫ్లో తగ్గిన, బాడీ కంట్రోల్ పట్టేసిన, దే విల్ డూ ప్రాపర్ టెక్నిక్స్ తోటి మన బాడీని ఓపెన్ చేసే గురువులు ఉన్నారు. సో దానివల్ల నేను కలరీ నేర్చుకోవడం వల్ల బాడీ ఈజ్ అయింది. సో ఎప్పటికప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. సో తర్వాత హార్స్ రైడింగ్, అట్లా ఒక్కొక్కటి ఓపెన్ కావడం వల్ల నన్ను నేను చెక్కుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతిలో వెళ్ళాను. సో ఈ క్రమంలో మీరు వచ్చిన థియేటర్ ఆర్ట్స్లో కూడా ఎక్స్పర్ట్ అయ్యారు. అవును. దాంట్లో నంది అవార్డు కూడా వచ్చింది మీకు దానికి సంబంధించి. అలాగే బిస్మిల్లా ఖాన్ అవార్డు కూడా వచ్చేసింది. అంటే ఫస్ట్ టైం తీసుకున్నారని చెప్పేసి బిస్మిల్లా ఖాన్ అవార్డు. అది అబ్దుల్ కలాం గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి అవార్డు 2007లో. యంగ్స్టర్స్ కూడా అప్పుడు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం మీద వారు ఇంట్రడ్యూస్ చేశారు. మూకాభినయ రంగంలో నా పేరు నుంచి స్టార్ట్ అయింది. దట్ ఈస్ అది నా అదృష్టం.
ఓకే. సో ఇది థియేటర్ ఆర్ట్స్ ఏమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. బట్ అంతకుముందే నాటకాలు చేసేవాడిని. అవును. నాటకాలు ఎందుకు అంటే చాట్ల శ్రీరాములు గారు, దీక్షిత్ గారు, మోహన్ గారు చాలామంది పెద్దలు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళు నా మైమ్ షో చూసిన తర్వాత ఒక క్యారెక్టరు రోబో సినిమా ఉంది, అవును. ఆ కథ ఎప్పుడో రాసేసిన నాటకంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఓకే. బట్ ఇవి వీళ్ళు 99లో రాస్తే అది కథ, సినిమానేమో శంకర్ గారు తీసింది 2010-11లో ఉంటుంది. 11 తీసుకుంటారు. ఆ కథ అప్పటిది. దాదాపు కొన్ని డైలాగ్స్ కూడా సేమ్ ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరు ఈ నాటకం చూడలేదు, అలాంటిది కూడా కాదు. సో అప్పటికి హాలీవుడ్లో సినిమాలు కూడా వచ్చాయి. సో శ్రీశైలమూర్తి రైటర్ రాశాడు. సో మైమ్ ఓరియంటెడ్ ఎక్కువగా ఉంటుంది మూమెంట్స్ అని. ఓకే. సో నా షో చూసిన తర్వాత మోహన్ సేనాపతి గారు వాళ్ళు పిలిపించేసి నాతో మొట్టమొదటిగా నాటకం అరంగేట్రం చేశారు. సో దట్ ఈజ్ తెలుగు నాటక రంగంలో అతి చిన్న వయసులో అరంగేట్రంతో ఉత్తమ నంది అవార్డు అంటే ఉత్తమ నాయకుడు, కథానాయకుడు అందుకున్నవాడిగా నేను ఆనాడు ఉన్నాను. అంతకుముందు పిఎల్ నారాయణ గారు ఉండేనట. ఓకే. పిఎల్ నారాయణ గారు ఉండే తెలుగు నాటక రంగంలో అది. అంటే ఒక రకంగా చూస్తే మీ పర్ఫార్మెన్స్ పరంగా చూసినా లేకపోతే ఆర్టిస్ట్ పరంగా చూసినా సరే మైమ్ అనగానే అంటే మనకు జనరల్గా మిమిక్రీ అనగానే చాలామంది కనిపిస్తారు. మిమిక్రీ అంటే మైమ్ మిమిక్రీ దగ్గరగా ఉన్నట్టుగా కొంతమంది కనిపిస్తూ ఉంటారు, లేదా వెంట్రిలాక్విజం అంటారు. మైమ్ అనగానే చాలా దూరంగా కనిపిస్తారు చాలా మందికి. అంటే కొంతమందికి అర్థం కాదు, అసలు మైమ్ అంటే ఏంటో అర్థం కాదు. అంటే రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు కొంచెం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న దాంట్లో మైమ్కి సంబంధించి కొన్ని ఇంటర్వ్యూలు చెప్పినటువంటి విధానం కావచ్చు, మైమ్ ఇలా చేశాను అలా చేస్తానని చెప్పేసి. సో దీనికి ఎలా ఉంటుంది సార్? అంటే మైమ్ దగ్గరగా రావాల్సినటువంటి ఆర్టిస్టులు ఎందుకు రాలేకపోతున్నారు? మైమ్ ఈజ్ అ మదర్ ఫర్ ఆల్ ఆర్ట్ ఫామ్స్. మైమ్ అన్ని కళలకు తల్లి లాంటిది. మైమ్ నేర్చుకుంటే యాక్టర్గా సులువుగా చేయొచ్చు, ఎందుకంటే బాడీ అండ్ ఏ పాత్రలైనా ఒదిగిపోతాయి. సో అన్ని నట విద్యాలయాల లోపల మూకాభినయం ఉంటుంది, కోర్స్ ఉంటుంది. చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈవెన్ అంతర్జాతీయంగా నేను వేరే ఇన్స్టిట్యూషన్స్ లోపల కూడా వర్క్షాప్ చేశాను. ఫ్రాన్స్లో చేశాను, అమెరికాలో చేశాను. సో యూరోప్ కంట్రీలలో నేను అన్ని దేశాల్లో చూశాను. సో ఆ దేశాల లోపల మూకాభినయం ఈజ్ అ బేస్ సబ్జెక్ట్ ఉంది. ఈవెన్ FTI పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ పూణేలో దాంట్లో నేను సిలబస్ కూడా ఇచ్చాను. 2011 నుంచి అక్కడ నడుస్తుంది. సో NSDలో కూడా వర్క్షాప్ లోపల కూడా మైమ్ క్లాసెస్ పెడుతుంటారు. సో మైమ్ ఈజ్ శారీరక అభినయానికి ఆర్ ఇంటర్నల్గా మానసికంగా భావ ప్రకటనను చెప్పడానికి కావాల్సిన రంగం అంతా సిద్ధమవుతుంది. సో ఎందుకు చాలా తక్కువ మందిలో ఉంది ఏంటంటే మన అన్ని నాట్య శాస్త్రాల లోపల అది పూలదండలో దారం ఉన్నట్టుగా అంతర్గతంగా ఉన్నట్టుగా ఉంటుంది. సో కనుక మైమ్ లేకుండా ఏ కళ లేదు. సో కనుక అంతర్గతంగా దాని బేస్ గొప్ప ఉదాహరణ చెప్పారు. అది సో ఇల్లు కట్టినప్పుడు బేస్మెంట్ ఎట్లాగో మైమ్ మీద ఉంటుంది. సో బేస్మెంట్ ఎవరికైనా కనబడుతుందా? సో అట్లా. సో కానీ నేర్చుకునే వాళ్ళు ఈ కళనే కేవలం మైమ్ని ప్రొఫెషన్గా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీ ప్రశ్నకి దానికైనా సమాధానం అంటే ఎక్కువ మంది దీని మీద కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కాలం లోపల ప్రొఫెషనల్గా సినిమా రంగాన్ని కావచ్చు, వీటికి కావచ్చు అప్లికేషన్గా వాడుకుంటున్నారు. సో అది లేకపోతే లేదనే ఉద్దేశం మీద చాలామంది ఫిలిం ఆర్టిస్టులు మైమ్ నేర్చుకుంటే బాగుంటుందని వాళ్ళు వస్తున్నారు. సో ప్రదర్శనలకు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును. అంటే ప్రదర్శన పరంగా చూసినా కూడా కొన్ని పేర్లు చాలా వెరీ లిమిటెడ్ పేర్లు మాత్రమే కొంచెం ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు నేను ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ అని ఉంటాయి. సో నేషనల్ వైజ్గా జరుగుతుంది, దాని జడ్జిగా వెళ్తుంటాను. సో అప్పుడు ఒక యూనివర్సిటీ నుంచి ఒక్క విద్యార్థి వస్తే ఎక్కువ, ఒక గ్రూప్ వస్తే ఎక్కువ. ఇప్పుడు యూ కాంట్ ఇమాజిన్ దానికి కాంపిటీషన్లో కనీసం 50-60 గ్రూపులు వస్తున్నాయి. సో అప్పటికి ఇప్పటికి చాలా పెరిగింది, కానీ ఇంకా పెరగాల్సింది ఉంది. అంటే మైమ్కి సంబంధించి చూస్తే ఇప్పుడు మీరు ఒకసారి మీరు చెప్తున్నట్టుగా కాకపోతే మీ పరంగా చూస్తే ఒక మైమ్ కూర్చొని ఇప్పుడు హ్యాపీగా కూర్చొని ఒక మైమ్ పర్ఫార్మెన్స్ చేయగలరా? ఎప్పటిదాకా చెప్పని, మీరు ఎప్పుడు అక్కడ చెప్పని, ఇంటర్వ్యూలో చెప్పని విధంగా. అంటే మీకేం కావాలి చెప్పండి. ఎనీథింగ్. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి చెప్పినప్పుడు ఒక దారం కుట్టినట్టు చూసినట్టు ఒక మైమ్ చేస్తాడు యాక్చువల్గా. అది చాలా బాగుంటుంది నిజానికి. మీరు ఎలాగో తాడు కట్టి దాని పైకి లాగడం ఇక్కడ కనిపిస్తుంటుంది. అంటే సిట్టింగ్ ప్లేస్లో కూర్చొని ఏదైనా ఒక మిషన్ కుట్టడం. క్లోజ్అప్ మైమ్ వాట్ యు వాంట్ ఏముంది దిస్ ఇస్
యా యా వెరీ నైస్, వెరీ నైస్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాట్స్ ఇట్. ప్లేస్మెంట్తో సహా ఎగ్జాక్ట్గా చేయడం అనేది చాలా. ఇంకేమన్నా చెప్పొచ్చు సార్ ఇలాగా? సో దిస్ ఈస్ ఎ మైమ్ కిడ్. యా ఓహో నైస్ నైస్ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, ఎక్స్ట్రాటరీ ఉంది. అంటే సింపుల్గా మీరు చేస్తే, అంటే మీరు స్టేజ్ల మీద చేసినప్పుడు చాలా ఇంకొక లెవెల్లో ఉంటుంది, కానీ ఇలా సింపుల్గా చూసింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ. సో అంటే మీరు సినిమా ఆర్ట్ ఫామ్కి వచ్చినప్పుడు మైమ్ చాలా చాలా హెల్ప్ అయింది. అంటే ఇప్పుడు మీకు ఇది మీరు చూసింది శారీరక అభినయం అంటారు, సాత్విక అభినయం అంటారు. సాత్విక అభినయం ఇన్నర్గా ఉంటుంది. ఇన్నర్గా ఇప్పుడు రౌద్రం కావాలి, శృంగారం కావాలి, నవరసాలు నవరసాలు కావాలి. ఇవన్నీ ముఖం లోపల కనబడతాయి అంటే ఇంటర్నల్గా కెమికల్ రియాక్షన్ ఉంటేనే కనబడుతుంది. ఓకే. సో వీటికి అన్నిటికీ మించి చాలా కష్టమైంది రోమాంచితము, స్వేదం అంటారు. చేయొచ్చు అది ఇప్పుడు. ఇప్పుడు ఇప్పుడు చెమటతో అతికిపోయింది కదా, ఇదంతా అతికిపోయింది కదా, ఏది నా ఎంట్రికలు నేను చెప్తే నిలబడాలి. ఓకే ఓకే. సో రోమాంచితం అంటే శరీరం ఆర్టిస్ట్కి ఆధీనంలో ఉంటే ఎంత ఆధీనంలో ఉండాలి మైమ్ ఆర్టిస్ట్. ఓహో వాహ్, వండర్ఫుల్ వండర్ఫుల్. క్లోజ్ చేసే ఫ్రేమ్, యూ కెన్ సీ దిస్. క్లోజ్. యా వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు హోల్స్ కూడా ఓపెన్ అవుతాయి, ఈవెన్ బాడీ హోల్ ఇక్కడి నుంచి ఇవి కూడా ఓపెన్ అవుతాయి. సో శరీరంలో పంచవాయువులు అంట, ఒక వాయువు సాత్విక అభినయానికి పనికి వస్తుంది. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్గా మీరు ఇప్పుడు చూడండి మామూలుగా అయిపోయింది, మళ్ళీ కావాలంటే మళ్ళీ. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. ఓహో అసలు దీని నుంచి ఆనంద బాష్పాలు కూడా తీసుకో. ఆహా వాహ్, ఇక్కడే ఆపాలి. సూపర్. వావ్ వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ మ్యాన్. దీనిని కింది భాగాన్ని వేస్తే శోకరసం అవుతుంది. ఓకే. బా 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 బా, ఇదే కరుణ రసానికి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అంటే నవరసాలు మన హ్యాండ్ ఓవర్లో ఉండటం అనేది మైమ్కి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం కావచ్చు. సో ఎనీ ఆర్ట్ ఫామ్ నవరసాస్ ఇంపార్టెంట్. అంటే శరీరానికి నీకు ఆధీనంలో ఉండాలి. సో మైమ్ విల్ హెల్ప్ ఎన్హాన్స్ చేస్తుంది. సో ఈవెన్ కుడియాటం, కథాకళి, వీళ్ళంతా గురువులంతా వాళ్ళు అభినయం లోపల ఎట్లా చేయాలి ఏంటి వీటి అన్నిటి మీద ఉంటుంది. వీటి మీద మీకు చెప్పే క్లాసులు కూడా ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో ఏ విధంగా బయటికి రావాలి. ఇప్పుడు రౌద్ర రసం తీసుకున్నాను కదా, ఇది ఇంతవరకు వీరరసానికి వచ్చింది. దీని నుంచి ఇంకా రౌద్రం.
బాబా సూపర్. సో లోపల మీరు యూ కెన్ సీ కండ్లలో ఎరుపు ఎక్కింది కూడా ఎక్కింది అసలు, ఎక్కిన రక్తం రక్తం కారుతుంది కళ్ళల్లోంచి. సో యూ విల్ సీ దట్ వే. ఎక్స్ట్రాడినరీ. సో శరీరము మీ ఆధీనంలో ఉండాలి అంటే నీ ఫుడ్ నీ ఆధీనంలో ఉండాలి, ఓకే మీ నిద్ర మీ ఆధీనంలో ఉండాలి. ఓకే. సో 41 రోజులు రోజు 2 టమాటాల మీద బతికాం. సో హౌ యూ విల్ ఎట్లా ఉంటుంది, సో శరీరం ఏమవుతుంది అంటే ఒక రకంగా అదొక పెద్ద అత్యంత కఠినమైనటువంటి పరీక్ష కూడా అంటే నీ శరీరాన్ని మనసుని ఆధీనంలోకి తీసుకోవడం. Hmm. కళాకారుడికి సన్యాసికి, నాట్ సన్నాసి, సన్యాసికి తేడా ఉండదు, ఓకే ఇద్దరు ఒకటే. ఓకే మా గురువు చెప్పిన ప్రకారంగా అది నిజం. ఎలా అంటే సన్యాసి దీక్ష లోపల అన్నీ వదిలేసుకొని అవును, తన లైఫ్ లోపల ఒక తత్వాన్ని వెతుక్కుంటూ తేలిపోయే మనిషిలాగా వెళ్ళిపోతున్నాడు, అన్నీ వదులుకొని అన్నిటికీ డిటాచ్లో ఉంటారు. అవును కళాకారుడు కూడా అన్నిటితో కలిసి డిటాచ్గా ఉంటాడు. ఓకే అన్నిటితో కలిసి ఉంటుంది, బట్ దేనికి అటాచ్మెంట్ ఉండకూడదు. ఓకే ఏనాడైతే అటాచ్మెంట్ అవుతాడో ఆ ఒక్క దానికి పరిమితం అయిపోతుంది. ఓకే సో దట్ ఈస్ కంప్లీట్లీ. సో 2 ఆర్ట్ ఫామ్స్, అందుకే ఇది బ్రహ్మానందాన్ని ఇచ్చేటువంటి కళలు ఇవి, అవును. బ్రహ్మానందాన్ని పంచేటువంటి కళలు. అసలు మీరు ఇంత సింపుల్గా చేసినటువంటి మైమ్ పర్ఫార్మెన్స్ 35 ఏళ్ళ శ్రమ వెనుక తాగింది. అట్లని కాదు కదా సార్, ఎట్లా అంటే అంటే పర్ఫార్మెన్స్ 35 ఏళ్ల తర్వాత కూడా ఎగ్జాక్ట్గా పర్ఫార్మ్ చేయడం చూపించడం ఇప్పుడైతే క్యాజువల్ అనుకుంటారు చాలా మంది. నేను జపాన్లో ఒక క్యాలిగ్రాఫర్ నేను కలిసాను. ఆయన నా పర్ఫార్మెన్స్ చూసేసి ఒక పెయింటింగ్ గిఫ్ట్గా ఇచ్చాడు, ఇలా ఇలా అని. ఒకటి 3 సెకండ్లో టక్ అని ఇచ్చాడు, అది డ్రాగన్. ఇంకోటి ఇలా అనే హార్స్ అని ఇచ్చాడు. సో అరే 3 సెకండ్స్లో ఇట్లా కళ్ళు మూసుకొని ఇలా చేశాడు. ఎలా జరిగింది? 3 to 5 సెకండ్స్ అంతే. ఓకే అంటే నియర్లీ 45 years వర్క్ తర్వాత కానీ అప్పుడు రాలేదు. సో ఎవ్రీడే ఐ వోకప్ at 3 o'clock ఇప్పుడు. ఓకే సో నేను ఎప్పుడైతే యాక్టింగ్ వచ్చానో దానికోసమని మళ్ళీ సపరేట్గా వాయిస్ కోసం 4 to 5 నేను హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఓకే సో ఆ తర్వాత ఐ గో ఫర్ ఫిజికల్ యాక్టివిటీస్. ఖచ్చితంగా శరీరం ఆధీనంలో మైమ్ కోసం సో బేసిక్స్ నేను ప్రాక్టీస్ చేస్తాను అప్ టు 8 or 7 ఓకే మినిమం వర్కౌట్లో ఉంటుంది. సో హౌ టు అలైన్ యువర్ బాడీ. సో దిస్ ఈజ్ అనేక గురువులు ఇచ్చినటువంటి భిక్ష అంతే. ఓకే సరే, చిన్నగా అంటే ఫర్ మై సెల్ఫ్ ఒక పెద్ద మనిషి చుట్ట కాల్చుకుంటున్నాడు, చాలా పాతకాలపు చుట్ట, అది దట్టమైనటువంటి పొగ వచ్చేటువంటి ఒక చుట్ట కాల్చుకునేటువంటి విధానం, అది పర్ఫామ్ చేయగలరా? చేయొచ్చు. ఏమైనా డబ్బులు ఇస్తానా? అంటే మా గురువు అన్నాడు, పుక్కడికి ఏం చేద్దరు. ఓకే సరే, మీకోసం TV5 కోసం. సింపుల్, సూపర్. రైట్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే ఈ మాట అడిగానంటే నేను చాలామంది, కొంతమందిని మైమ్ ఆర్టిస్ట్ని కొంతమంది చూశాను నేను, కొంత నాకు అంటే చూసిన వాళ్ళు మ్యాక్సిమం చాలామంది చుట్ట కాల్చేటువంటి విధానం మాత్రం కొంతమంది పర్ఫామ్ చేశారు. ఇంత ఎగ్జాక్ట్గా ఇంత పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయలేదు, అంటే ఇంత లిమిటెడ్ టైంలో, వెరీ లిమిటెడ్ టైంలో ఎగ్జాక్ట్గా చేయడం అనేది చాలా, అంటే నేను దాన్ని కంపేర్ చేసుకుంటాను అనుకున్నాను నేను. ఆబ్వియస్గా మీకు ఉన్నటువంటి ఎక్స్పెక్టెన్సీ వేరుగా ఉంటుంది కదా ఆబ్వియస్గా. సో 35 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు కాబట్టి ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. వాట్ ఎవర్ నేను వర్క్షాప్స్ నేర్పిస్తుంటాను, అందరు చాలా గురువు అని అంటారు, బట్ అంటే స్టూడెంట్సే నాకు గురువులు.
యా బికాస్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ అండ్ ఎవ్రీడే ఐఎమ్ ఎవ్రీడే స్టూడెంట్. ఒక సేయింగ్ ఉంటుంది కదా మామూలుగా, అద్భుతమైనటువంటి శిష్యుడు ఉండటమే గొప్ప విషయం అని. మంచి గురువు దొరకడం చాలా ఈజీ, అవును. మంచి శిష్యుడు దొరకడం కష్టం. ఎస్. ఓకే. సో మీరు అంటే ఆబ్వియస్గా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు అవసరం లేదనుకుంటే ఆపుదాం ఇక్కడ నుంచి, కాకపోతే కనుక మీరు నేను అడగాల్సిన విధానం అడుగుతాను. సో మీరు ఫ్రెంచ్ అమ్మాయితో పెళ్లి చేసుకున్నటువంటి విధానం, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్. ఫ్రెంచ్ అంటే ఒక మీ మూలాలు వేరు, మీ నేపథ్యం వేరు, మీ టాలెంట్ ఫామ్ వేరు. మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి కళలోనే లీనమైపోయి ఉంటారు. లీనమైపోయి నుంచి సడన్గా పెళ్లి చేసుకున్న విధానం మాత్రం కొంచెం వెరైటీగా ఉంటుంది. అంటే మా తమ్ముడికి మా చెల్లికి పెళ్లి చేసేసాము. నేను పెళ్లి చేసుకోవద్దు, ఈ ఆర్ట్ ఫామ్లోనే ఉన్నాను, అంత అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుందని ఓ థాట్లో ఉంటుంది. అదే టైంలో ఫ్రాన్స్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, కూచిపూడి డాన్స్ నేర్చుకోవడానికి. ఒడిస్సీ డాన్స్ నేర్చుకుంది. ఒడిస్సీ ఫ్రాన్స్లో నేర్చుకుంది. తను పప్పెటియర్, తోలుబొమ్మల కళాకారిణి. చాలా వరల్డ్లో ఫేమస్ ఉన్నటువంటి బయట దేశాలు తిరుగుతూ చాలా గొప్ప కళాకారిణి ఆవిడ. షీ హ్యావింగ్ ఓన్ స్టూడియో అండ్ అందరి మాదిరిగా పప్పెట్స్, హ్యూమన్ సైజ్ పప్పెట్ తయారు చేస్తుంది యాజ్ ఇట్ ఈస్. సో చాలా గొప్ప కళాకారిణి ఆవిడ, డాన్సర్ కూడా. తర్వాత మైమ్ నేర్చుకోవాలని ఆలోచన ఆవిడకి. కటక్లో నేను ఒడిస్సీ డాన్సర్స్కి మైమ్ పాటలు చెప్పడానికి వెళ్తుంటాను. సో వాళ్ళు ద్వారా నా గురించి తెలిసింది. మైమ్ ఏదో నేనేదో కాంటాక్ట్లో వాళ్ళు రావడం, ఆవిడ రావడం, ఎయిర్పోర్ట్లో చూడడం, చూసినప్పుడు మా మనసులు కలవడం. బట్ ఆవిడ ఎయిర్పోర్ట్లో కూడా ఒక ఎపిసోడ్ చెప్పుంటారు కదా, మా పక్క ఎవరో తెలియని పర్సన్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ బాగున్నారు మీరు. అయితే గమ్మత్తుగా ఎట్లా ఉందంటే ఆవిడ చాలా నడుస్తున్నప్పుడు నేను మామూలుగా ఏదో బొక్క తీసుకెళ్ళాలి కదా, ఇన్ని వెల్కమ్ చెప్తుంది అనడానికి వెళ్ళా. ఎందుకు అనవసరంగా గులాబీ పువ్వు తీసుకుంటే అని ఒక పువ్వు తీసుకొని ఇచ్చాను. అంతనే ఆవిడ బయట నుంచి వచ్చింది, ఓ వ్యక్తి వెళ్తున్నాడు, మళ్ళీ ఆ వ్యక్తి బయటకు వచ్చాడు. ఆవిడ పరిచయం చేసింది నాతో, కో ప్యాసింజర్ అనేది ఉన్నా. ఓకే నమస్కారం అని చెప్పేసి అన్నాను. అతను మళ్ళీ తిరిగి వచ్చేసి చెప్పాడు అనమాట, యూ హ్యావ్ వెరీ లక్కీ, యూ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ వైఫ్ అన్నాడు. నాకు అదేంది అని నేను ఆవిడని చూస్తే ఆవిడ నా చేయబట్టుకుంది. నాకు అర్థం కాలే. అతను వెళ్ళిపోయాడు. ఆవిడ అంది, అతను అడుగుతున్నాడు ఎటు పోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అని చాలా క్వశ్చన్స్ వేశాడు. అడిగితే నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పాను. బట్ హీఈస్ ఎ వెరీ నైస్ పర్సన్. తర్వాత మాట్లాడిన తర్వాత హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాను అనేసరికి అతను ఆగిపోయాడు. సో ఓకే దట్స్ ఫైన్, బాగుంది, మంచిగా కరెక్ట్ చెప్పినావు అని నేను అన్నాను. నేను చెప్పింది కరెక్టా అని ఆవిడంది. నేను అన్నది వేరు, కరెక్ట్గానే కామన్ సెన్స్ ఉపయోగించినావు అని నేను అన్నాను. ఆవిడ అనుకుంది కరెక్ట్ చెప్పానంటే నేను ఓకేనా అన్నాను. ఇదేదో ఓకే అని నేను అన్నాను. అలా తెలియకుండా ఒక కోణంలో కలుస్తూ ఇంటికి వచ్చాక మా అమ్మ తను మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరూ, మా అమ్మకి తెలుగు తప్పించేం రాదు, ఈవిడకు ఫ్రెంచ్ ఇంగ్లీష్ తప్పించేం రాదు. కానీ ఈవిడేం మాట్లాడింది మా అమ్మకి తెలిసింది, మా అమ్మకి ఏం మాట్లాడిందో తనకు తెలిసింది. ఇట్స్ ఎ మైమ్. వాళ్ళు మాట్లాడుతూనే అన్నీ చెప్పేసింది. సో ఏం మాట్లాడుకుంటున్నారా అని అటు ఇటు 1 అవర్ తిరుగుతుంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి వాళ్ళు ఇద్దరు. సో అంటే బాగా అర్థం చేసుకునే తత్వం ఉంది అన్న ఉద్దేశం మీద మేము ఒకరినొకరు అనుకున్నాం. బట్ ఆవిడ ప్రపోజ్ చేసినప్పుడు నేను అనుకున్నాను, మా అమ్మ నాన్నలు మీ అమ్మ నాన్నలు ఒప్పుకుంటేనే పెళ్ళి, లేకపోతే లేదు అని చెప్పాను. అప్పుడు మా అమ్మ నాన్నలు వీడు పెళ్లి చేసుకుంటేనే ఎక్కువ అనే భావనలో ఉన్నారు వాళ్ళు, ఎగిరిగా అంతేస్తున్నారు. అసలు లేదు అసలు, ఎందుకంటే వీడు పెళ్లి పెట్టాక లేకుండా వీడు ఏదో తిరుగుతున్నాడేమో అనే భావనలో వాళ్ళు ఉన్నారు. బట్ దే ఆర్ వెరీ హ్యాపీ. బట్ నేను అన్నాను మీ అమ్మానాలు ఒప్పుకుంటేనే, నేను లేకుంటే లేదు అన్నాను. సో నాకు అప్పుడే ఇంటర్నేషనల్ మైమ్ ఫెస్టివల్ జరిగింది ఫ్రాన్స్లో. నేను నా గురించి అన్ని పాపం తను అప్లై చేసింది, నాకు ఇన్విటేషన్ వచ్చింది, అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాకు పరిచయం చేసి వాళ్ళు నన్ను చూడగా ఒప్పుకున్న తర్వాత అప్పుడు మేము 15 ఆగస్ట్ 15th ఆగస్ట్ మా అమ్మ పుట్టినరోజు నాడు మేము ఎంగేజ్మెంట్ వరంగల్కి వచ్చి చేసుకున్నాం. అక్టోబర్ 6 నా పుట్టినరోజు నాడు మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. అది పెళ్ళి అనేది ఏ సంప్రదాయం? హిందూ సంప్రదాయంగా భరణి గారు నాకు అప్పుడు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఆయనే
నా పెళ్ళి ఆహ్వాన పత్రిక ఆయన్నే రాశాను. రాసి అప్పుడు టైం లేకుండే, అప్పుడు ఎందుకు మేము అమెరికా అటెండ్ తిరిగి వచ్చి ఉంటివి, తక్కువ టైం ఉండే, ఎక్కువ మందిని పిలవాల్సిన లేకుండే. కానీ ఒక 1000 మంది పైగా వరంగల్ వచ్చి చాలా గొప్ప గ్రాండ్గా జరిగింది. అది అందరి పెద్దల మధ్య, నేరెళ్ళ వేణుమాధవ్ గారు వీళ్ళందరి మధ్యలో, పెద్దల మధ్యలో వరంగల్లో జరిగింది. చాలా ఫంక్షన్ హాల్లో చాలా గొప్పగా జరిగింది. ఓకే. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ మధ్య ఎప్పుడు ఎలాంటి మనస్పర్ధ లాంటివి ఖచ్చితంగా వస్తాయి. భార్య ఆబ్వియస్గా ఉంటాయి వేరు, కాకపోతే వ్యక్తిగతంగా మరీ దారుణంగా వెళ్ళేంతగా వీ హ్యావ్ ఎ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్, కల్చరల్గా అన్నీ ఉన్నాయి. కానీ వీ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ ఉంది. నా కూతురు లలిత రోజు 8.5 years, నేను ఫ్రాన్స్కి వెళ్ళాల్సింది ఆఫ్టర్ కరోనా తర్వాత. వాళ్ళు అక్కడ ఉండడం, నేను ఇప్పుడు ఇక్కడ ఉండడం అయింది. సో బట్ షీఈ్ అ వెరీ డైనమిక్ లేడీ అండ్ వెరీ స్ట్రాంగ్ లేడీ. అండ్ తను చాలా కష్టపడుతుంది, రోజుకు 16 గంటలు కష్టపడుతుంది. అండ్ తను నా కూతుర్ని చాలా గొప్పగా చూసుకుంటుంది. అండ్ నేను లేని లోటు అంతా తను తీరుస్తుంది. సో తనే తండ్రి అయి తల్లి అవుతుంది. నేను వెళ్ళినప్పుడు ఇద్దరం ఇక్కడనే ఉండే, బట్ 4 years అయింది. మేము ఆఫ్టర్ కరోనా వీ షిఫ్టెడ్ కంప్లీట్లీ. బట్ నేను ఇక్కడ నా సినిమా అవకాశాలు రావడం వల్ల నేను ఇక్కడ ఉండిపోయాను అట్లా. బట్ వీ కీప్ 3 monthsకి 4 monthsకి వీ గో అండ్ కమ్ బ్యాక్ 1 week కోసం. అట్లా వాళ్ళు వస్తారు, నేను వెళ్తాను, అది జరుగుతుంది. సో మ్యాక్సిమం మా పాపకు సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా అక్కడే నేను ఒక మిలియనీరు, మంచి బాగా డబ్బున్నవాడిని అయితే అలాంటి అక్కడ ఉండేటువంటి చదువు నేను ఇక్కడ ఇవ్వగలుగుతాను. సో ఎందుకు తన జీవితాన్ని పాడు చేయాలి? ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంది, తను వయలిన్ నేర్చుకుంటుంది 2 సంవత్సరాలు, వరల్డ్లో టాప్ మోస్ట్ మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అయింది. సో అలాంటి ఇక్కడ ఒక మన స్టూడియోకి రావడానికే నాకు 45 minutes పట్టింది ట్రాఫిక్లో. సో ఒక రోజులో ఒక ఈవెంట్ అయిపోతుంది. సో బట్ అక్కడ చాలా అడ్వాన్స్ లెవెల్లో వాళ్ళకు ట్రైనర్స్ ఉన్నారు, ఆర్ట్కి మంచి గౌరవం ఉంది. సో షీఈ్ మంచి వెదర్ని నేను పాడు చేయడం ఇష్టం లేదు. అందుకే నేను ఓకే చెప్పేసి మీ ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసేసి వీఆర్ బోత్ కంట్రీస్ డిఫరెన్స్ ఉన్నా ఒకే మాదిరిగా ఉంటున్నాం. తను కూడా అక్కడ హోలీ ఫెస్టివల్ చేస్తుంది, గణేష్ ఫెస్టివల్ చేస్తుంది, పండుగలన్నీ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇండియన్ ఆర్టిస్ట్ని పిలిపించి అక్కడ ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తుంది, చాలా గొప్పగా చేస్తుంది. అక్కడ ఇండియన్ సంప్రదాయాలకి ఒక ఇండియన్ అంబాసిడర్గా మాదిరిగా నీస్ అనే పట్టణంలో తనకి ఇన్ఛార్జ్ కూడా ఇచ్చినారు. అట్లా సూపర్ బాగుంది. మీ నేపథ్యం, మీ కథ, మీ ప్రేమ కథ, పెళ్లి వ్యవహారం కూడా చాలా చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా. సో నెక్స్ట్ మీరు చేయబోతున్న సినిమాలు ఏంటి సార్? అంటే మాక్సిమం పెద్ద సినిమా చెప్తున్నారు, పెద్ద రామ్ చరణ్ గారి సినిమా అంటే కనుక మరి అవునండి, అవును. పెద్ద సినిమా చాలా గొప్పగా వస్తుంది సినిమా. అందులో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా చేస్తున్నాను. అండ్ ఫౌజీ సినిమా, ప్రభాస్ గారి సినిమా, ఇట్ ఈస్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ హిస్టరీ. చాలా గొప్ప హిస్టరీ క్రియేట్ అవుతుందని నా అభిప్రాయం. చాలా గొప్ప సినిమా అవుతుంది. అండ్ హను రావుపూడి గారు రాక్షసుడే, పని రాక్షసుడే అండి. చాలా ప్రభాస్ గారితో మీకు సీన్స్ ఉంటాయంటే? ఉన్నాయండి. మొన్ననే రీసెంట్గా పరిచయం అయింది. ఆయన చాలా గొప్ప మనస్తత్వం అండి ప్రభాస్ గారిది. చాలా నెమ్మది తత్వం అండ్ చాలా గొప్పగా హుందతనంగా ఉంటుందండి. అంటే మీరు మీ గురించి పరిచయం చేసుకున్నారు ఎప్పుడైనా? ఒకసారి దిల్ రాజు గారు ఒకసారి ఫోన్లో తనకి చెప్పినారు నా గురించి. దెన్ తర్వాత నా కో ఆర్టిస్ట్ నా గురించి చెప్పినారు. అయితే ఈ వాంటెడ్ టు ఇంట్రెస్ట్ ఒక 5 నిమిషాల సేపు మాట్లాడారండి. అండ్ మా వర్క్షాప్ అందరం కలిసి చేస్తున్నాం. ఈ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. చాలా హై టాలెంట్ అండి మీరు, వెరీ ఇంట్రెస్టింగ్ అండి, చాలా బాగుంది, మనం మాట్లాడదాం అని అనుకుంటూ వెళ్ళారు. ఆ రోజు మధ్యరాత్రి దాకా 3 గంటల దాకా షూట్ అయింది. ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండి. చాలా. ప్రభాస్ గారు కూడా నైట్ మిడ్నైట్ 3 వరకు ఉన్నారా? ఉన్నారండి. ఉన్నారు. ఓకే, చాలా గొప్ప వ్యక్తి అండి. ఆ సినిమా సంబంధించి మీ ఇన్ఫర్మేషన్ చెప్తారా? మీరేమన్నా చెప్పగలిగే అవకాశం అంటే నేను యాక్ట్ చేస్తున్నాను, అదే పెద్ద ఇన్ఫర్మేషన్. అందులో హీరో ప్రభాస్ గారు, అంతే. చాలా గొప్ప సినిమా అవుతుంది. అంతేనా? చాలా గొప్ప సినిమా అవుతుంది. ఓకే. ఎంతవరకు షూటింగ్ అయిపోయిందండి? ఇట్స్ అరౌండ్ 60 to 70% అయిందని నేను అనుకుంటున్నాను. బట్ మీరు ఎన్ని రోజులు వర్క్ చేస్తుంటారు? నేను ఆల్రెడీ ఒక
టైటిల్ సాంగ్కే మేము 30 రోజులు పనిచేసామండి. టైటిల్ సాంగ్కి 30 రోజులు పనిచేసి మేము పనిచేసాం అప్పుడు. అబ్బో అంటే ఇట్స్ ఎ చాలా సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే మాంటే సాంగ్ లాగా అట్లా. సో ఇప్పుడు కథలోకి వెళ్తున్నారు. ఓకే ఇప్పుడు మేము కథలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఇంకొక 50 days దాకా వర్క్ ఉంటుంది. ఓకే ఒక రకంగా ఫౌజీ పెద్ది అంటే ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ మీకు అవునండి, అవునండి. ఇప్పటిదాకా వచ్చినటువంటి సినిమాలకు కమర్షియల్ పెద్ద సినిమాలు రామ్ చరణ్ గారితో చేయడం, తర్వాత ఫౌజీ ఫౌజీ చేయడం. రణబాలి కూడా చేస్తున్నారు కదా, రణబాలి కూడా. రణబాలి విజయ్ దేవరకొండ చాలా మంచి క్యారెక్టర్ అండి. మీరు చేసేది నేను చేసేది ప్రతాపుడు అనేటువంటి క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే ఐ రియలీ సిన్సియర్లీ థ్యాంక్స్ టు రాహుల్ గారికి. ఓకే ఈ సెర్చింగ్ ఫర్ దట్ క్యారెక్టర్ అని అన్నారండి. ఓకే ఎంతో మందిని అనుకున్నాము. క్యారెక్టర్ ప్రతాపుడు క్యారెక్టర్ గురించి చాలా అనుకున్నామండి. యాప్ట్గా దొరికినారు మీరు. పర్ఫెక్ట్గా జస్టిస్ చేస్తున్నారండి. ఓకే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అని సిన్సియర్గా చెప్పినటువంటి వ్యక్తి. ఆయన ఉంటే హడావుడి ఉండదండి. రాహుల్ సంకృతి రాహుల్ గారు ఉంటే అసలు ఏం హడావుడి ఉండదు. తన పని చేసుకుంటూ పోతుంటాడు. ఓకే చాలా సింపుల్గా వెళ్తుంటుంది. మీరు పాట చూశారు కదా, ఎంత గొప్పగా పేరు వచ్చింది. అండ్ విజయ్ దేవరకొండ గారు కూడా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. చక్కటి వ్యక్తి. విజయ్ దేవరకొండతో మాట్లాడే అవకాశం ఉందా మీరు? పరిచయం అండి, చిన్నపాటి పరిచయం. ఓకే అండ్ గతంలో క్లోజ్ కాదు, గతంలో నుంచి పరిచయం. గతంలో నాకు పరిచయం, కానీ అతను గుర్తుపట్టకపోవచ్చు. నేను అమెరికాలో ఒకసారి ఒక స్టేజ్ మీద ఇద్దరం కలిసి కూర్చున్నాం. తన మొదటి సినిమా ఉన్నప్పుడు నేను అక్కడ మైమ్ షో చేసినప్పుడు ఒకే వేదిక మీద ఉన్నాం. ఈ సా మై షో. బట్ ఇక్కడ చిన్న పరిచయం, నా సీన్ల ద్వారా తనకు పరిచయం అయింది అంతే. బట్ ఈజ్ అ వెరీ డౌన్ టు ఎర్త్ అండి. విజయ్ గారు కూడా వెరీ డౌన్ టు ఎర్త్. మామూలుగా మీడియా ద్వారా బయట కనబడేటువంటి వ్యక్తి విజయ్ ఉండేటువంటి వ్యక్తి. మాట తీరుగా ఒక ఊహ ఉంటుంది కదా. బట్ తను మాట్లాడే విధానం కానీ ఏది కానీ చాలా డౌన్ టు ఎర్త్, కలిసిపోతాడండి. అంటే మీడియాలో కనపడే వార్తలు వేరు, పర్సనల్గా విధానం వేరండి, చాలా వేరు. చాలా మంది చెప్తుంటారు ఇదే మాట కూడా. చాలా వేరు. అండ్ చాలా మంచిగా మాట్లాడతాడండి. నైస్ పర్సన్. ఓకే అంటే మీ కట్అవుట్ చూసినా, మీ పర్సనాలిటీ చూసినా, మీ వాయిస్ చూసినా ఏ కైండ్ ఆఫ్ రోల్ అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతారు, మీరు యాప్ట్ అయిపోతారు. ఇది గట్టిగా 10 సార్లు అనండి. చాలా మంది డైరెక్షన్లకు తెలిసేసి నాకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. మీ కట్అవుట్ కావచ్చు, మీ వాయిస్ కావచ్చు, మీ ఏదైనా కావచ్చు, మీ ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు. మీరు చేయగలిగేటువంటి కెపాసిటీ కూడా మీ దగ్గర ఉన్నట్టు. మీకు మైమ్ ఉందంటే ఆల్మోస్ట్ చాలా. ఇంకా మైమ్ ఉందంటే మీకు ఇంకా అన్నీ ఉన్నట్టే కదా నటన పరంగా సంబంధిస్తే. చాలామంది ఏంటంటే అండి, కొంతమంది థియేటర్ ఆర్టిస్టులు ఓవర్గా ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఇలాంటి అన్ని అపోహలు ఉంటారు. కానీ యాజ్ ఎ థియేటర్ పర్సన్, ప్రాపర్గా నేర్చుకునే వ్యక్తి, ప్రాపర్గా మైమ్ ఆర్టిస్ట్ అయిన వ్యక్తి ఎంత కావాలంటే అంది ఇస్తారండి. ఇప్పుడు వాల్యూమ్ పెంచాలి, ఇలా పెంచితే పెరిగితే తగ్గుతుంది. మీకు ఎంత కావాలి, ఇంత కావాలా, ఇంత కావాలా, ఎంత కావాలా, ఇంత కావాలా. సో అంత కంట్రోల్ ఉన్న వ్యక్తి మీ దగ్గర ఉంటే ఉపయోగించుకోవాల్సినటువంటి ధర్మం డైరెక్టర్ది ఉంటుంది. అది లేక ఏడుస్తారు. అది ఉండి అది అలాంటి దొరకడం ఇంపార్టెంట్. దొరికితే కళ్ళకద్దుకొని అతను తీసుకోవాలి. అలాంటి ఆ దర్శకుడు దొరికిందని ఆర్టిస్ట్ కూడా కళ్ళకద్దుకోవాలి. సో ఇద్దరు పరస్పరం మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో సినిమా అంటేనే కలిపి. సో చాలామంది చాలామంది నెట్టేస్తారు. కానీ మీరు తెలుగు ఇండస్ట్రీలో చూస్తే సావిత్రి గారు, గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మహామహువులు అంతా వేదిక మీద వచ్చిన వాళ్ళే. ఆ సత్యాన్ని విస్మరించి ఎందుకు మాట్లాడతారో తెలియదు. కానీ బట్ ద ట్రూత్ ఈజ్, ఇంకా మైమ్ ఆర్టిస్ట్ అందులో ఉన్నారంటే ఇంకా సున్నిత కళ్ళు రెప్పాడకుండా కూడా మీ భావనను కెమెరా దగ్గరకు మాట్లాడవచ్చు. అంత పకడ్బందీగా చేయొచ్చు. ఈవెన్ ఒక పేర్లు చెప్పను, 2-3 హీరోలు దే అప్రోచ్ మీ వాళ్ళ క్యారెక్టర్కి యాప్ట్గా బాడీ లాంగ్వేజ్ కావడానికి. నేను ఫ్రీగా 2-3 సార్లు వెళ్ళానండి, బాగా హెల్ప్ చేద్దామని. బట్ దే డింట్ ఓకే ఇంతే కదా అన్నట్టుగా మాట్లాడాను. సో ఐ సెడ్ ఐ విల్ ఇంత రెమ్యునరేషన్ ఇస్తేనే నేను వస్తాను, లేకుంటే రానని చెప్పినప్పటి నుంచి సార్ రండి ఒక కారు. బట్ నౌ దే అండర్స్టూడ్ పాయింట్. అంటే ఒకటి చిన్న సజెషన్ కావచ్చు, ఆలోచన కావచ్చు. బట్ ఆ ఆలోచన పుట్టడానికి, ఆలోచన అర్థం చేసుకోవడానికి, అతనికి స్టాండర్డ్ అంటే ఆలోచన పుట్టడానికి ఇంకొక వర్క్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అందరి సమ్మేళనం అండి. ఒక్కరి గొప్పతనం, డిఓపి గొప్పతనం, ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం, మ్యూజిషియన్ గొప్పతనం, డైరెక్టర్ గొప్పతనం, ఈవెన్ లైట్ బాయ్, ఎవ్రీ వన్. సో కనుక అందరితోటి ఈ కళాకారుడు అయితే తను రాజే.
అంటే మీకు ప్రధానంగా 'బలగం' లాంటి సినిమాలు చూసినప్పుడు చాలా మందిలో ఒక్కడిగా కాకుండా అది ఇతనిలో ఒక పర్సనల్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది మనకు పర్టికులర్ క్యారెక్టర్లో కరెక్ట్లో బతికి ఉంటారు మీరు దాంట్లో. కరెక్ట్ క్యారెక్టర్లో ఆగిపోయి అలాగ ఉండిపోవడం అనే విధానం మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మిగతా పాత్రలు అన్నీ కూడా కొంచెం రాజుగారు ఒక వేదిక మీద చెప్పినారు, చనిపోయినప్పుడు ఆ నడుచుకుంటూ వచ్చేది అనేది వాకింగ్ స్టైల్ నిజంగా ఆ, అంటే కొంచెం ఎంత న్యాచురల్గా ఉంటుంది అంత న్యాచురల్గా ఉంటుంది. అవును. అంటే మిగతా పాత్రలు కంపేర్ చేసినప్పుడు కొంచెం ఓవర్ మెలో డ్రామానా లేకపోతే డ్రామా అయిపోవడం ఇట్లా అయిపోతుంది. మీ పాత్ర వరకు అంటే ఎవరిని తక్కువ చేయడం కాదు నా ఉద్దేశం. మీ పాత్ర వరకు చాలా న్యాచురల్గా వెళ్ళిపోతుంది దాన్ని. థ్యాంక్ యూ. సో అందుకే అంటున్నాను నేను, మీరు మీ కటౌట్కి మీ కెపబిలిటీకి తగ్గట్టుగా అద్భుతమైనటువంటి పాత్రలు రావాలి ఇంకా మీకు మ్యాక్సిమం చూస్తే కనుక. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్లు మైమ్కి సంబంధించి స్టేజ్ షోలు చేస్తూ ఉన్నారు. సినిమాలు ఎలా ఉన్నాయి? ఒక మైమ్ షో ఒక మంచి ప్లేస్లో మంచి ప్లేస్మెంట్, ఒక అద్భుతమైనటువంటి షో వచ్చి అదే టైంలో ఒక మంచి సినిమా కూడా అదే డేట్లో నేను అనుకోండి, సేమ్ ప్రాబ్లం అవుతుందా? షో ఆపుతారా, షూట్ ఆపుతారా? ఇట్స్ లైక్ సేమ్ థింగ్ అండి. ఇప్పుడు ఒక సినిమా ఒప్పుకున్నాను, 9 సినిమాలు పోయాయి. ఓ ప్రభాస్ సినిమా అండ్ పెద్ద సినిమా వల్ల గడ్డం తీయాలి, గడ్డం తీయలేను. సో 9 సినిమాలు పోయాయి. అయ్యో ఒకటి మెయిన్ విలన్ క్యారెక్టర్. అయ్యో. సో ఇట్స్ ఎ కమిట్మెంట్. వన్స్ యూ కమిట్, ఎవరు ముందు వస్తే అది ఓకే అంతే. దిస్ ఈజ్ ఎ ప్రియారిటీ. అది సినిమా కావచ్చు, మైమ్ కావచ్చు, ఏది కావచ్చు, ఎవరికి మీరు ముందు మాట ఇస్తారో అది వెళ్ళడం ధర్మం అండి. ఓకే అంతే. అంటే అట్ ద సేమ్ టైం మీకు ప్రియారిటీ అంటే కనుక ప్రియారిటీ అన్నారు కాబట్టి రెండు ఆర్టేనండి. రెండు ఆర్ట్సే రెండు ఆర్టే. అండ్ ఏదైనా కావచ్చు, అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, నేను వీరికి ఇచ్చాను, నాకు ఇది ఉంది, ఆ రోజు నాకు వీలు కాదు, అంతే. సింపుల్. అది ఇంకా మిగతాది పెద్దది చిన్నది నాకు సంబంధం లేదు. ఓకే. సో దిస్ ఈజ్ ఎ ప్రియారిటీ. ఈరోజు ఇది ఉందండి, అది కింద క్యాన్సిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు నాకు షో ఉంది ఈవినింగ్, నాకు నన్ను అడిగారు, నన్నే కావాలని అడిగారు. అడిగితే సార్ నాకు ఆల్రెడీ షూట్ ఉంది, డేట్స్ ఇచ్చారు, మీకోసం అవుతామండి, ఏదో స్ట్రైక్ అనేది ఉందండి, అది కింద పోస్ట్పోన్ అయితే నేను వస్తా, లేకుంటే రాలేను. పోస్ట్పోన్ అయింది, సరే ఎండ్ ఆఫ్ ద డే వరకు మీకోసమే ఇంకొక ఆర్టిస్ట్ మేము పెట్టుకున్నాం, కానీ వాళ్ళు ఉంటారు, మీరు ఉంటారు, మీరు వస్తే మాకు సంతోషం అన్న. సో అట్లాంటిది ఐ లవ్ టు డూ స్టేజ్. మీకు దేనికి ఎక్కువ ఆనందం వేస్తుందని అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనుకోండి. స్టేజే సంతోషపడతా, స్టేజే సంతోషపడతా 100%. అందులోపల అది నా తల్లి ఆడుకునే. ఎందుకంటే నేను స్టేజ్ మీద చేసిన తర్వాత ఎదురుగా తన రెస్పాన్స్ కనబడుతుంది, ఆ మట్టి వాసన, సువాసన, ఆ గుబాలింపు ఇంకెక్కడ రాదు. ఈవెన్ కెమెరా ముందు ఏమవుతుందంటే అనేక మందితోటి చేసిన తర్వాత అది వేరే కష్టం, అది సరస్వతి మాతే, ఇది వేరే విభాగం. సో అది వచ్చిన తర్వాత అంత అయిపోయాక ఎక్కడ దానిని అనేక మంది, మేము ఆకాశవాణిలో ఒక సీన్ చేసాం, మట్టి బురదలో పడి లేస్తాను, రియల్గా పడాను, రియల్గా లేచాను. లేచినప్పుడు ఆ కెమెరామెన్ పుట్టడే లైక్ అద్భుతమైన షాట్ పెట్టినారు సురేష్ గారు. పెట్టిన తర్వాత దానికి కాలభైరవ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నేను అది చూసిన తర్వాత నేనే థ్రిల్ అయ్యాను. సో ఎప్పుడో 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత నేను చేసిన యాక్టింగ్ చూసుకున్నప్పుడు ఉండే ఆనందం, ఇది ఇన్స్టాంట్ ఉండే ఆనందం. అంతే సింపుల్. కాకపోతే ఎడిటింగ్ పరంగా పోతాయి కొన్ని షార్ట్స్, ఇలా కొంత ఉంటుందేమో, లేచిపోతాయి అసలు, కొన్ని ఉండవు. కానీ ఆకాశవాణిలో మాత్రం ఏం చేసింది పోలే, అది ఎంత తీసుకోవాలని అంతే తీసుకున్నాను, అంతే అయింది. బలగంలో పోయాయి కొన్ని. బలగంలో అయితే అసలు నేను మామూలుగా పిప్పి కనబడింది అక్కడ. అసలు చేసింది ఎక్కడా లేదు. ఈవెన్ ఓన్లీ దట్ ఆల్సో ఇట్స్ వెరీ, ఆ డైరెక్టర్ తన అనుగుణంగా ఎవరు ఎక్కడగా డామినేట్ కావద్దు, సబ్జెక్ట్ కన్వే కావాలనే ఉద్దేశంతో తను వెళ్ళినాడు అట్లా. సో మీరు ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా సార్? మోస్ట్లీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఐ వాంట్ టు డూ ఏ బిగ్ యాక్టింగ్ స్కూల్. దాన్ని గురుకుల పరంగా నేను చేయాలని నా కోరిక. నేను ఫిలిం ఇండస్ట్రీకి దాదాపు వచ్చిన కారణం ఏంటంటే రెమ్యునరేషన్స్ కానీ ఇవి కానీ థియేటర్కి సంబంధించి, సినిమాకి సంబంధించి చూస్తే విల్ గెట్ మోర్ మనీ ఇన్ సినిమా. థియేటర్ ఈజ్ అ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఐ విల్ గెట్ గుడ్ మనీ, నాట్ లో, గుడ్ మనీ. సో దీనికి సేవ చేయడం కోసం నాకు ఐ ఫెల్ట్, నాకు గురువులు ఇచ్చిన సంపదని నేను 10 మంది పంచాలంటే ఆరోగ్యకరమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. ఏదో ఒక
ఏసీ హాల్ తీసుకొని పెట్టేది అట్లా కాదు. సో 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి లోపల పొలం పళ్ళతో చేయించాలని దాంట్లో వాతావరణం లోపల చేయించి, ఎందుకంటే సొసైటీకి ఒక డాక్టర్, ఇంజనీర్, ఒక టెక్నీషియన్ ఎంత అవసరం, ఒక ఆర్టిస్ట్ కూడా అవసరం. పాపులర్ ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్ట్ కాదండి. పాపులారిటీ డిఫరెంట్, ఆర్టిస్ట్ ఈజ్ డిఫరెంట్. సో ఒక అద్భుతమైన కళాకారుని తయారు చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయడం అనేది నాకు తెలుసు. గురువులు ఇచ్చిన దానిని నేను పంచాలనుకుంటున్నాను. అది నా లక్ష్యం. ఓకే. సో సినిమాలు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇవన్నీ గొప్ప గొప్ప ఆలోచన దర్శకులు వాళ్ళ ఆలోచనలో నేను ఇమిడిపోతే వాళ్ళని తీసుకుంటారు. అవును. సో అలాంటి ఆలోచన పుట్టే దర్శకులు నా చుట్టుపక్కన పుడితే నాకు పనులు దొరుకుతాయి. ఓకే. లేదంటే నా పనులు నాకుంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత పెద్ద టైం ఇవ్వడం మాకు, ఆ టైంలో ఇచ్చినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే మీ ప్రతిభని చూపించే విధానం కావచ్చు, చాలా గొప్పగా అసలు మీరు ఎక్స్ట్రాడినరీ. మిమ్మల్ని అడగాలనుకున్నాను నేను చాలా కొన్ని, కానీ మీకు ఇప్పుడున్నటువంటి టైం కావచ్చు, లేకపోతే మీ కెపాసిటీకి సరిపోయినంత కాదు నేను, కాకపోతే సరే కొన్ని చూద్దాం అనుకున్నాను నేను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. మీరు ఒక మాట అన్నాను ఏంటంటే, మాయం నేర్చుకుని కొంతమంది మీ దగ్గరికి వస్తున్నారు, అక్కడ కొంచెం పూర్ పీపుల్ వస్తుంటారు, వాళ్ళతో ఫ్రీగా చేస్తారని చెప్పేసి. ఫ్రీ ట్రైనింగ్. నేను డబ్బులు ఎప్పుడు తీసుకోలేదు. అవునా? ట్రైనింగ్ ఇస్తారు? ఫ్రీ ట్రైనింగ్. నేను నా దగ్గరికి వచ్చి ఈవెన్ యాక్టింగ్ ట్రైనర్లకు కూడా నేను చెప్పేది ఏంటంటే 1000 రూపీస్ ఎంతో మేము తీసుకుంటాం 10 రోజులకి, ఫ్రీగా 10 రోజులు భోజనం పెడతాం. ఓహో, 1000 అంటే ఇదే ఎక్కువ. 10 రోజులు భోజనం పెడతాము. దెన్ ప్రోగ్రామ్ ఫైనల్ డే ఉంటుంది. అదేంటంటే మినిమం లేకుండా ఉండదు అన్న ఉద్దేశం మీద, అంతే. సో నా దగ్గర ఇండివిజువల్కి వచ్చిన వాళ్ళకి కూడా నేను అతన్ని ఒక నిజంగా ప్రతిభావంతుడు అయితే నా సమయాన్ని ఇస్తాను. సమయం నాది. సో గురుదక్షిణగా నువ్వు ఏదని తీసుకుంటాం, కానీ నువ్వు ఇంత ఇస్తేనే అంత ఇస్తేనే ఉండదు. కానీ ప్రొడక్షన్స్ వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కమర్షియల్గా, ఇఫ్ యూఆర్ డూయింగ్ కమర్షియల్ దెన్ వీఆర్ కమర్షియల్. ఓకే. ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్, ఎందుకంటే నా గురువులు నాకు బట్టలు పెట్టి నేర్పించారు. నా నిరంజన్ గోస్వామి గారు తిండి పెట్టి తను మైమ్ డ్రెస్లు ఇచ్చేసి నేర్పించినారు. నేను అమెరికాకి వెళ్ళి నేర్చుకుంది చిన్నజీయర్ స్వామి గారు 1,00,000 లక్ష రూపాయలు ఇస్తే కానీ నేను వెళ్ళలేదు. సో నేను ఎలా చార్జ్ చేయగలుగుతా? ఐ నెవర్ ఎవర్ డూ దిస్. అంటే మీలో ఉన్న ఒక గొప్ప ప్రతిభ కూడా ఇది కనిపిస్తుంది. దిస్ ఈజ్ మై ప్రామిస్ ఫర్ లైఫ్ లాంగ్. అంటే గురువులు నేర్చుకున్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ పంచడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే నేర్చుకున్న తర్వాత ఒకసారి ఓవర్కమ్ అయిపోవడం. అండి నేను ఇప్పుడు వర్క్షాప్స్ తక్కువ చేశాను షూటింగ్ వల్ల, బికాస్ నా టార్గెట్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్. ఓకే, అది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పంచినటువంటి విశేషాలు నిజంగా చాలా గొప్పవి. మీరు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నటుడు ఉన్నప్పుడు కూడా, కళాకారుడు ఉన్నా కూడా, ఇప్పటికి మన సినిమాల్లో ఆగిపోయినటువంటి పరిధి కూడా చాలా చిన్నగా ఉంటుంది నిజంగా. అంతర్జాతీయ స్థాయిలో మీరు ఇంకా పెద్ద పెద్ద స్థానంలో వెళ్ళాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ గోవింద్. రైట్, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.